నువ్వు అడుగుతుంది నాకు తక్కువ అవుతుంది ఆయిల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మ చనిపోయింది మొన్ననే. అయితే అందరు నన్ను అడుగుతుండ్రు, అక్క వీడియోలు ఎందుకు చేస్తలేవు, అసలు మీ వీడియోలు వస్తలేవు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు. బయటకు వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు. వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో చేస్తున్నాం. అసలు అత్తమ్మకి ఏమైంది అంటే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అని తెలుసుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్టులు చేసి వాళ్ళు చెప్పడమే 4th స్టేజ్ అని చెప్పారు. అసలు క్యాన్సర్ అని మాకు ఎలా తెలిసిందంటే అత్తమ్మ ఒక రోజు బ్లీడింగ్ అయింది. అయితే మేము ఇంట్లో ఎవరం లేము, అంటే ఊళ్ళో చుట్టాలది ఫంక్షన్ ఉంటే అందరం భోజనానికి వెళ్ళాం. అంటే మా సంధిలో వాళ్ళందరూ కూడా అందరం కలిసి అక్కడికి వెళ్ళినాం భోజనానికి. పోయి భోజనం చేసి వచ్చేసరికి అత్తమ్మ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పింది. అసలు అత్తమ్మకి గర్భసంచి లేదు, 30 ఏళ్ళ కిందనే గర్భసంచి తీసేసి ఆపరేషన్ చేశారంట. ఎలా అయింది అని చెప్పి నాకు కూడా టెన్షన్ ఉండి మా అత్తమ్మ వాళ్ళ తల్లిగారి ఇల్లు ఊళ్ళోనే. అక్కడికి పోయి మా పెద్దమ్మను మా చిన్నమ్మని దొరికొచ్చిన. పెద్దమ్మ మరి ఇట్లా అవుతుంది అని అంటుంది, మరి నువ్వు చూద్దుదా అని చెప్పి తీసుకొచ్చి మా పెద్దమ్మ చూసి మా చిన్నమ్మ ఇట్లా వచ్చారు. చూసిన తర్వాత మరి బావకు ఫోన్ చేసి చెప్తా రమ్మని అని చెప్పిన తర్వాత బాగా ఫంక్షన్ కాడనే ఉన్నా. ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంటికెళ్ళి ఉండే, ఇంటికెళ్ళి తీపిచ్చే ప్రోగ్రామ్ ఉండే, అక్కడనే ఉన్నా నేను. నాకు ఫోన్ చేసి మళ్ళీ రమ్మనంటే ఆ రోజు నైటు రాయికాలు ఇక్కడ దగ్గరనే ఆరోగ్య దగ్గర తీసుకెళ్ళి చూపించడం. కొంతమందికి వేడయ్యి ఇట్లా అవుతుంది అని అన్నాడు. అని ఒకవేళ ఏమన్నా అంటే ఒక 3-4 రోజుల తర్వాత అంటే ఇంజెక్షన్ చేసి మందులు రాసిస్తా, ఇవి ఒకైతే వాడుండ్రి, ఒకవేళ తగ్గక మళ్ళీ ఇట్లా అయింది అనుకోండి, ఒక 3-4 రోజుల తర్వాత ఇట్లా అయితే స్కానింగ్ చేయించాలి కంపల్సరీ అని అన్నాడు. అంటే సరే అని చెప్పి ఒక మందులు వాడిన తర్వాత ఒక వారం గ్యాప్ వచ్చింది, కాలేదు. వారం తర్వాత మళ్ళీ అయ్యేసరికి మేము జగిత్యాల తీసుకెళ్ళాం హాస్పిటల్కి. అక్కడ టెస్టులు చేస్తే అక్కడ డాక్టర్ అన్నాడు, కొంచెం ఇది క్యాన్సర్ లాగా కనిపిస్తుంది, మీరు కరీంనగర్ తీసుకెళ్ళాలని అన్నాడు. అనేసరికి మేము ఈ యొక్క 2 days ఆగి కొన్ని పైసలు అరేంజ్ చేసుకొని కరీంనగర్ తీసుకెళ్ళాం. మళ్ళీ అమ్మకు నడరాదు, ఎందుకంటే ఇక్కడ కాలు ఒకసారి 2014లో కాలు ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ఫ్రాక్చర్ అయితే ఇక్కడ రాడేసారు. మళ్ళీ ఒకసారి పడితే ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ రాడేసారు. ఇట్లా రాదు, ఫోల్డింగ్ కాదు. ఇట్లా బస్ ఎక్కి పోదాం చేద్దామంటే కార్లో తీసుకెళ్ళాల్సి వచ్చింది. కారు పట్టుకొని కరీంనగర్ పోయి అక్కడ హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే వాళ్ళు అంటే పూర్ణ రాలేదు, ఎందుకంటే పిల్లలు స్కూలు అప్పుడే మేము చుట్టూ గోడ పెట్టుకున్నాము. ఇవన్నీ ఒకేసారి స్టార్ట్ అయ్యేసరికి మాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను మా పెద్ద మామ ఇట్లా తీసుకొని పోయి అక్కడ చూపిస్తే వాళ్ళు టెస్ట్ చేసిర్రు. టెస్ట్ చేస్తే ఒకే రోజు 50,000 అయినాయి. ఓకే, టెస్ట్లకి అంత మరి క్యాన్సర్కి అంత ఎక్కువ అమౌంట్, అన్నిటికంటే ఎక్కువ అమౌంట్ క్యాన్సర్కే ఉన్నట్టుంది. టెస్ట్లకి 20,000కి ఒక 20,000కి ఒక టెస్ట్. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయాలి, ఇంకొక టెస్ట్ ఉన్నది, దానికి డబ్బులు ఫోన్పే చేయాలంటే మళ్ళీ 10,000 పంపించినాం. అంటే చేంజ్ ఏమన్నా తక్కువ ఉంది అని చెప్తారేమో అని చెప్పి పంపించి మళ్ళీ అదే చెప్పారు. అవి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డాక్టర్ అన్నాడు సీదా డైరెక్ట్ 4th స్టేజ్ అని చెప్పి. సార్ ఇట్లా ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే 4th స్టేజ్ అయింది సార్ అని అంటే, మేము అమ్మ యాక్టివ్ ఉంది ఇక్కడ ఇంటి దగ్గర, మంచిగా తిరిగింది, అటు పోయింది ఇటు పోయింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఒక 200 గజాల దూరంలో ఉంటుంది అంతే. అక్కడికి పోయి ఒక 10 సార్లు తిరుగుతూ ఉంటుంది. అంత యాక్టివ్గా ఉన్నాము. ఆమెకు 4th స్టేజ్ ఎత్తిసారంటే అది ఆమె లోపల ఆమెకు కూడా ఏర్పడలేదు. ఇట్లా బ్లీడింగ్ అవ్వడానికి మన వజను లావట్టేసరికి కొంచెం గడ్డ అనేది కిందికి జారి ఇట్లా బ్లీడింగ్ అయింది, లేదా అంత లేదు కాకపోతుండే ఇప్పుడు ఇంకేర్పడము అని చెప్పిండు అన్నట్టు. చెప్పేసరికి సరే అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయించినాం. కీమోథెరపీ చేద్దామని అన్నాడు. రేడియేషన్ పెడితే తగ్గుద్దని చెప్పిండు, కాకపోతే రేడియేషన్కి ఈమె ఏజ్ తట్టుకోలేదు అని చెప్పేసరికి మాకు సరే సార్ మరి మీకు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేయండి సార్, ఎందుకంటే మీరు డాక్టర్లు, ఏజ్ బాగుంది చేయరాదంటే సరే కీమోథెరపీ చేద్దామని అన్నాడు. చేసినాం.
కంటిన్యూ చేసినాం. నెలలో ఒక 4 సార్లు 5 సార్లు ఒక రోజు అవ్వడం, బ్లడ్ ఇచ్చి రావడం, మళ్ళీ ఒక రోజు పోయి కీమోకి పోవడం, ఇట్లా చేసుకుంటా. వీళ్ళు ఎప్పుడు అంటే ఇక నేనేమో ఈ ఇంటి పని చూసుకోవడం. అయితే తర్వాత ఇక కొద్ది రోజులు ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా చేపిస్తున్నామో అట్లట్లా ఇంకెక్కువ అవుతుంది. చేంజ్ అవుతుంది గడ్డ అనేది గర్భసంచి ఏరియాలో లోపల అయింది అన్నట్టు. గడ్డ డాక్టర్ చెప్తే గడ్డ లోపల అయింది అని అన్నాడు. కాకపోతే ఒక 3-4 నెలల తర్వాత బయటకు మనం యూరిన్ పోయే ప్లేస్ మొత్తం ఇంత గడ్డలు ఉన్నాయి. అది కూడా మాకు తెలియకపోవు. అయితే అత్తమ్మ రోజు ఇంట్లోనే ఉంటే నేను అనేదాన్ని, ఇక్కడ బయట కూర్చో, చుట్టూ గోడనే ఉంది కదా, బయట కూర్చో, బయట గాలి తలగాలి అని చెప్తారు డాక్టర్లు. నువ్వు లోపల మనది మనం కుమిలిపోయేసరికి ఇంకింత ఎక్కువ అవుతుంది. మనకు హెల్త్ ప్రాబ్లం ఏదున్నా కానీ బయట కూర్చుంటే బయట వాతావరణానికి చేంజ్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి అత్తమ్మ బయట కూర్చోపోకోసేపు, లేకపోతే అమ్మమ్మ ఇంటికి పోయిరాపు ఇట్లా అనేదాన్ని. నీకెందుకే అని నన్నే బెదిరిస్తుండే. అంటే మా అవ్వకు అవస్థ బాగుండేసరికి మేము అది కోపం వచ్చింది మా మీదకి. అంటుండే అట్లా పోయేస్తే కొంచెం నీకు కూడా రిలీఫ్ ఉంటుంది అని చెప్పి అంటే బెదిరిస్తుండే. దాని అవస్థ మనకు లోపల ఉండేది మనకు తెలియదు కదా, అట్లా బాధపడుతుండే. కాకపోతే ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా బావ లోపల, నేను అడిగేదాన్ని బావ గడ్డ ఎక్కడైంది అని చెప్తే లోపలైంది అని అన్నాడు. అప్పుడు మాకు కూడా తెలియదు లోపలైందని. ఒకరోజు అత్తమ్మ అయితే బాత్రూమ్ పోతానంటే నేనే మంచం మీద 3-4 నెలల తర్వాత మంచం మీద నుంచి మనిషిని దించి, అయితే అత్తమ్మ ఇట్లా మంచం పట్టుకొని అంగి ఉంటే నేను వెనకాల డబ్బా పట్టుకో, అంటే బాత్రూమ్కి బయటకు వెళ్ళేంత పరిస్థితి కూడా లేదా మా దగ్గర. అందుకని ఒక చేతి పట్టుకొని ఇట్లా డబ్బా పట్టుకున్నాను. రావద్దు, అటువంటి పరిస్థితి ఎవరికి రావద్దురా. డబ్బా పట్టుకున్నప్పుడు గడ్డల్ని అంటే నేను అప్పటికి కూడా చూడలే, ఇట్లా పట్టుకొని నిలబడ్డా. ఇంకా వస్తలేదు అత్తమ్మ, ఎంతసేపు అవుతుంది అంటే లేట్ అవుతుంది అని అంటే అట్లే పట్టుకొని ఉన్నా. నాకు కూడా ఇట్లా అంగి ఉండేసరికి నాకు నడుము వస్తుంది. ఇట్లా పట్టుకుని మనిషిని పట్టుకోవాలా, మొత్తం మనిషిని పట్టుకొని ఇట్లా డబ్బా పట్టుకోవాలా. నా మీద ఆగుతుంది కాబట్టి నాకు కూడా నడుము నొత్తుంది. అత్తమ్మ ఇంకా అత్తలేదు కదా అని అంటే అత్తది అని అన్నది. మరి ఎంతసేపు అవుతుంది ఎందుకు అని చెప్పి నేను వెనక్కి చూసరికి అవి చూసిన తర్వాత కళ్ళు నీళ్ళు ఆగుతలేవు. ఏడ్చిన చాలాసేపు. తర్వాత యూరిన్ పోయిన తర్వాత మళ్ళీ పక్కకెట్టి పడుకోబెట్టిన. కానీ ఇటువంటి పరిస్థితి, క్యాన్సర్ పరిస్థితి ఎవరికి రావద్దు, పగోళ్ళకి కూడా రావద్దు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ బాగా ఘోరం. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి లోపల అవుతాయి, ఇక్కడ అవుతాయి, ఇవి కాదు. ఆమెకి ఏంటంటే యూరిన్ పోయే ప్లేస్ మొత్తం అసలు కొంచెం కూడా సందు లేకుండా ఇంతున్నాయి మొత్తం గడ్డలు. కానీ చెప్పుకోరాదు, చూపించుకోరాదు. అందుకే అత్తమ్మ ఎవ్వరికి చెప్పుకోలేదు ఇక్కడ నాకు ఇట్లుంది అని చెప్పలేదు. అసలు పడుకోకపోవు, ఎప్పుడు ఇట్లా మంచం మీద చేతులు పెట్టి ఇట్లా అంగి ఉంటుండే. ఎందుకు ఇట్లా ఉంటుంది అని అనుకునేదాన్ని. కొంచెం బయటకు వెళ్ళా నన్ను నడువు అంటే అట్లా కూడా నడవకపో, అంటే నడవరాదు మనకి. ఇట్లా గడ్డలు అయ్యేసరికి తొడలు రాకపోయేసరికి నడవకపోతుండే. అసలు మనం పీరియడ్ అప్పుడు ఇట్లా క్లాత్ పెట్టుకుంటేనే ఇట్లా ఓర్చుకపోయి అట్లా అవుతుంది కదా. దాదాపు ఒక 9 నెలలు అలాగే కంటిన్యూగా పోతూ ఉంటే ఆమెకు ఇబ్బంది అయింది మస్తు. ఘోరం అది. 5 days ఉంటేనే కాలు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి అంటారు. అటువంటిది ఒక 9 నెలలు కంటిన్యూస్గా క్లాత్ పెట్టుకోవడం రోజు డైలీ అట్లనే కంటిన్యూ చేసిన తర్వాత ఇక ఆమెతో అయితే లేదు అవస్థ. క్లాత్ పెట్టుకోవడం కూడా ఓడ్చుకపోయేసరికి మంచిగా అనిపించలేదు. తర్వాత ఇక అట్లనే ఒక లంగని చీర కట్టుకొని ఉంటుండే. చీర మొత్తం వెనకాల మొత్తం నానిపోవు, తడిచిపోతే ఆమె బయటకు వెళ్ళినప్పుడు కూడా బాత్రూమ్కి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వస్తుండే. కోసేపు బయటకు రాన్నాక వచ్చిన తర్వాత మస్తు ఈగలు ఆలుతుండే అక్కడ. మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకుంటుండే. ఎట్లా స్మెల్ అంటే మన కోడి పొదిగేసినప్పుడు పిల్లలు చేయకుండా పడే వేస్టేజ్ గుడ్లు ఉంటాయి. చాలా వరకు పల్లెటూరులో ఉన్న వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ గుడ్డు పగిలితే ఎట్లా స్మెల్ వస్తుంది, అక్కడ వచ్చే కొంచెం వాటర్ వస్తుంది కదా, దానివల్ల అంత స్మెల్ వచ్చుడు. ఇలా అయితే కుదరట్లేదని మేము పిల్లలు ఉన్నారు కాబట్టి ఎయిర్ ఫ్రెషనర్లు తెప్పించినాం. ఆటోమేటిక్గా టైమర్ ఎయిర్ ఫ్రెషనర్ తెప్పించి అవి పెట్టి మళ్ళీ డెటాల్
పూర్తిగా డెటాల్ వాడి మొత్తం వేడి నీళ్ళతో రూమ్ క్లీన్ చేసి ఇక డైపర్ వేసి స్టార్ట్ చేసినాం. డైపర్ వేసుకుంటా ఆమెకు రూమ్ ఇంత స్మెల్ రాకుండా మేము మంచిగా నీట్గా చూసుకొని. కానీ అంటే స్టార్టింగ్ ఏంటంటే తనకు తాను కొంచెం లేచి బయటకు వచ్చి స్నానం చేసుడు, బాత్రూమ్ కోడు ఒక 8 నెలలు తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయినాక కథం ఇక బయటకెళ్ళుడు నడవస్తలేదు ఇక తనకి. మంచాలనే ఉండు. ఆ ఎండకి ఆమెకు స్మెల్కి మీకు ఇక వశపడు లేదు. ఎంత అంటే క్యాన్సర్ అంటే ఎంత నీళ్ళు తాగితే అంత కొంచెం క్యూర్ అవుతుంది అని అంట. కొంచెం అంతా ఆ నీళ్ళు తాగేసరికి ఎఫెక్ట్ బాగా అయింది. నీళ్ళు తాగకనే మూత్రం అనేది బాగా స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇక మేమే రోజు స్నానం చేయించి అంబలు తాగిపించుకుంటూ ఒక 3-4 బాటికిట్ల నీళ్ళు వేడి నీళ్ళు చన్నీళ్ళు పెట్టుకొని ఒక 100 లీటర్లు అనుకో 100 లీటర్లు మేము ఇద్దరమే చేపించినాం. మా బావ పట్టుకుంటుండే, నేను చేపించేదాన్ని. చేపించి తొందరగా బట్టలు వేసి డైపర్ కూడా ఒక 2 రోజులు వేయలే, స్టార్టింగ్ చేయలే అప్పుడు డైపర్. బట్టలు వేసేదాన్ని. వేసిన తర్వాత పడుకోబెట్టి మేము వచ్చేసరికి మళ్ళీ ఒక 2 రోజులకు అదే రోజు కథ మళ్ళీ మూత్రం పోడు, లాట్రిన్ పోడు. ఇట్లయితే వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండాకాలం అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. ఆరతలేదు. ఆరేసిపోయేసరికి చెద్దర్లు ఎన్నిగానం పిండుతాం, ఇట్లా నిమిషానికి తడిస్తే అని చెప్పి బావ ఇట్లయితే కుదరదే, డైపర్లు తీసుకొస్తే అవే వేద్దామని చెప్పి తీసుకొచ్చినాం. ఇక చుట్టాలు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, అమ్మి చూడ్డానికి వచ్చిర్రు, అమ్మి నువ్వు చేస్తున్న సేవ మంచిదే, కాకపోతే ఏంటంటే నీకిద్దరు పిల్లలు ఉన్నారు, మీరు కూడా మంచిగా ఉండాలి. ఆమెను పట్టుకొని మేము మూత్రం ఇద్దరం పట్టుకుంటే దించితే, అంటే నేను కాళ్ళ సైడు మా బావ తల సైడ్ పట్టుకొని ఇట్లా లావట్టి అమాంతం లావట్టి కింద ఇట్లా మంచం పైన కూర్చోబెట్టి దించేవాళ్ళం. దించి మూత్రం పోసిన తర్వాత కానీ స్నానం చేయించిన తర్వాత కానీ మళ్ళీ లావట్టి మళ్ళీ పడుకోబెట్టేవాళ్ళం. అట్లా చూసి మరి ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇంత దూరం ఉన్న మాకే ఇంత వస్తుంది, నువ్వు అంత దగ్గర ఉన్నావు, ఎంత ఘోరంగా స్మెల్ వస్తుంది, మీరు కొంచెం మాస్కులు పెట్టుకొని అని చెప్పిన తర్వాత ఇక మళ్ళీ కర్చీప్ కట్టుకునే వాళ్ళం ముక్కుకి. తర్వాత ఇక అత్తమ్మ గడ్డలు వలిగి చీము గారుడు ఎక్కువైసరికి నా చేతులకు అంటుతుంది. నాకు అసలు చూసేసరికి నాకు చేసేసరికి అన్నం కూడా తినబుద్ధి కాకపోవు. అవి చూసినప్పటి నుంచి నాకు అదే మైండ్లో ఉంటుండే. మా బావనే తినిపిస్తుండే రోజు. ఇక అట్లా కూడా వద్దని మా బావని ఆయనతో గ్లౌజులు తీసుకొచ్చి ఇక గ్లౌజులు వేసుకొని బట్టలన్నీ నిప్పి మొత్తం స్నానం చేయించి ఆ గడ్డలు డెటాల్తో స్నానం చేయించి, అంటే వేడి నీళ్ళలో డెటాల్ పోసేదాన్ని. పోసి స్నానం అయిపోయిన తర్వాత టవల్తో ఆ పుండ్లు మొత్తం అద్ది ఆయింట్మెంట్ పెట్టి ఈ చేతులతోనే రాసేదాన్ని. అట్లా రాసుడుకు గ్లౌజులు తెచ్చిండు. మళ్ళీ ఆయింట్మెంట్ పెట్టి చేసి అవన్నీ బట్టలు కట్టేసేదాన్ని. అయితే పడుకోబెట్టేసరికి ఊకిట్లనే పడుకునేసరికి నడుము మీద ఇంతెడల్పు బొగ్గలాగా కొంచెం చిన్నగా పోయి ఇంత పెద్దగా అయింది. అంటే బొగ్గలాగా వచ్చి అది వలిగి మొత్తం ఈ తోలు మొత్తం పోయింది, మొత్తం పోయి లోపల స్కిన్ ఏర్పడి రెడ్ గా అయింది పుండు. అని చెప్పి ఈ సైడ్ కూడా ఇంత ఎడల్పు మళ్ళీ ఇంత చెప్పి మళ్ళీ ఇటు బొగ్గ పడుతుంది, అది తోలు పోయింది. ఇక అమ్మ తోడు నరకమ్మ ఆమె అనుభవించుతుంది, ఇటు మేము అనుభవించుతున్నాం. అట్లా అయిన తర్వాత ఒక లాస్ట్కి 10-15 days ఆమె మా అమ్మకి ఇక్కడ నుండి ఇటు స్పర్శ లేదు. ఇంకా ఆ నొప్పులు అన్నిటికీ ఫస్ట్ రోజు ఎడుతుండే, నాకు నొస్తున్నాయి అనుకుంటే ఎడుతుండే. కానీ ఎప్పుడైతే స్పర్శ పోయిందో అప్పటి నుంచి ఏడుపు బంద్ అయింది, చెప్పుడు బంద్ చేసింది, మాట ఇక్కడ గడ్డలు అయినాయి, ఇక్కడ లాస్ట్ గడ్డలు అయినాయి. అయ్యేసరికి కొంచెం గొంతు బంద్ అయిపోయింది. లాస్ట్ ఒక 10 days గొంతు లేవాలి, ఇక మాట్లాడలే అసలే. మాట్లాడక లాస్ట్కి ఫైనల్లో లాస్ట్ రోజు స్నానం చేయించినాం. అయితే మా ఊర్లోనే వేరే ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. నేను అక్కడికి పోయిన పొద్దున 9 గంటలకు. పాపం ఆయన కొంచెం ఏజ్డ్ ఏం కాదు. ఆయన చనిపోయిన తర్వాత అక్కడికి పోయి కొద్దిసేపు ఉండి మళ్ళీ ఆ ఇంటికి 9:30 అట్లా అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత స్నానం చేయించేవాళ్ళం, ఎందుకంటే చాలా టైం పడుతుంది. 2 గంటలు పడుతుంది. తినకపోయేవాళ్ళం.
తినక చేపించేవాళ్ళం, ఎందుకంటే స్మెల్ అస్సలు తట్టుకోలేం. మళ్ళీ ఒక్కోడు కాదు, స్మెల్ వస్తుంది. ముగ్గురు పట్టుకుంది ఫస్ట్, ఒక్కోడే. తర్వాత స్టేజ్ దాటిపోతుంది మనిషి. అప్పటికి ముగ్గురు 3 సైడ్ల పట్టుకుంటే నేను చేపించేదాన్ని. తమ్ముళ్ళు వచ్చేటోళ్ళు, 2 అత్తమ్మలు, మా అమ్మమ్మలు ఊర్లోనే ఇక్కడనే కాబట్టి మా చిన్నమ్మ మా వచ్చేది. మామలు అందరు వచ్చుకుంటా వాళ్ళ సహాయంతో నేను ఇక్కడ మంచిగా వాళ్ళకు ఆ 4 పట్టుకుంటే ఆ స్నానం అవుతుంది. స్నానం చేపించి ఇటు మా చిన్నమ్మ ఉండి బట్టలు అబొట్టి వాటి తొందరగా అందించిన చంకల కింద చెయ్యేసి పట్టుకుంటేనే ఆగుతుండే. అట్లా పట్టుకుని స్నానం చేపించి అంతా రెడీ అయ్యింది. అయితే ఆ రోజు చనిపోయింది. అక్కడికి వెళ్ళి ఇటు వచ్చి స్నానం చేపించి పోదాం మళ్ళీ అనుకునేసరికి వచ్చి స్నానం చేయించిన తర్వాత ఇక మనిషికి మొత్తం ఇక కాళ్ళు ఇడిసబెట్టేసింది, చేతులు ఇడిసబెట్టేసింది. పట్టుకున్నాం, తలకి ఇట్లా కిందికి వేసిన తర్వాత ఇక అనుకున్నాం ఇక బతకది కావచ్చు అని అనిపించింది. ఇంట స్నానం చేయించి పడుకోబెట్టినాం కొద్దిసేపటికి ఇట్లా శ్వాస తీసుకోలేదు. తర్వాత కాసేపటికి మెల్లమెల్లగా శ్వాస తీసుకొని లాస్ట్కు పూర్ణ అప్పటికే అంటే మంచిగా ఉంది కదా అని చెప్పి స్నానంకి పోయింది. అత్తమ్మకి స్నానం చేపించి ఆ బట్టలని చెద్దర్లు లంగాలు పిండేసిన తర్వాతనే స్నానం చేసేస్తా. ఇక మరి మీరు ఉన్నారు కదా, నేను తొందరగా పోయి బట్టలు పిండి స్నానం చేసేస్తా అని బట్టలు ఎండేసి అంత నేను స్నానం చేసి వచ్చేసరికి మా పెద్దమ్ముండు మా బావనే ఉన్నారు అత్తమ్మ దగ్గర. లాస్ట్కి ఫైనల్గా చూసింది, పిలిస్తే చూసింది ఇట్లా ఇక నేను పోతున్నా అన్నట్టు. మరి కానీ బతకాలని బాగా ఆశ ఉండే, నేను బతనారా, నాకు మాట వస్తుందారా, నాకు మళ్ళీ నాకు ఇది తక్కువ అవుతుందారా నన్ను అడుగుతుంది. నాకు తక్కువ అవుతుందా? అది గోస అడిగేసరికి పానం అంతా కింద మీద అవుతుండే. చిన్నపిల్లలు అడిగినట్టే, మన చిన్నపిల్లలు మనకి అలాగేమన్నా అయితే నాకు తక్కువ అవుతుందా డాడీ అని అంటారు కదా, అట్లా అడిగేసరికి బాగా గోస అనిపిస్తుంది. చివరికైతే మొన్న లాస్ట్ జూలై 23 తారీఖు నాడు అమ్మాయి అనిపోయింది. దుబాయ్లో ఉంటే బాగా గోస అవుతుండే నాకు, నేను లేకపోతే కష్టమవుతుండే. ఇది వీడియో అమ్మాయి అనిపోయింది. మొన్న అంతకుముందు కూడా వీడియోలు చేద్దాం అనుకున్నాము. చాలా మటుకు స్టార్ట్ అయిన నుంచే చాలామంది వీడియోలు పెడతారు. హెల్త్ బాగాలేనప్పటి నుంచి అందరు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, కాకపోతే వాళ్ళకు కామెంట్స్ పెడతా ఉంటారు, మీరు డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటారు. వీడియో తీసినాం పెడదామని చెప్పి వీడియో తీసి ఇప్పుడు మీకు కనిపించే వీడియో ఇప్పటిదాకా కనిపించింది ఎప్పుడో తీసినాం. అది కాకపోతే అప్లోడ్ చేద్దామని అన్నాడు, నాకు చెయ్యాలనిపించలే. నేను కూడా అన్నా, బాబా వీడియోలు పెడితే డబ్బుల కోసమే వీడియోలు పెడుతురు కావచ్చు అని అంటారు, అద్దు వీడియో పెట్టుడు అని చెప్పి తీసిన వీడియో కూడా ఎడిటింగ్ చేసినా అంత అయింది, పెట్టాలనిపించలే. మళ్ళా ఎవరి నుంచి ఏం మాట అంటారో తెలియదు, డబ్బుల కోసం వీడియోలు అప్లోడ్ చేస్తారు ఏమంటారు అని నేను చేయలేదు వీడియోలు. ఖర్చు ఎంతైనా సరే కానీ మనిషి ఉండాలన్నట్టు ఖర్చు అయితే కరీంనగర్ తీసుకెళ్ళిన ట్రీట్మెంట్ చేయించిన మంచిగా ఎక్కువ బాగా రూపాయలైనాయి. డబ్బు పోతే పోని కానీ మనకు, ఎందుకంటే ఎవరికైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 60+ తర్వాత అందరూ ఏమనుకుంటారంటే నా లైఫ్ మా పిల్లలకు అప్ప చెప్పిన మొత్తం భారం అంతా పిల్లలకు ఉండొచ్చు అనే ఏజ్లా ఇట్లా అయితే స్టార్టింగ్ నుంచి ఎన్నో కష్టాలు పడి లైఫ్ అనేది ఈడ్చుకొస్తారు. కాకపోతే లైఫ్ వీళ్ళ కప్ప చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళ మీద తిరంగా కూర్చొని తినే టైంలా అసలు ఏం తినకుండా ఇలా అయితే కాదు. నేను ఇప్పుడు కూడా ఫోన్లో వీడియోస్ చూసుకుంటా ఉన్నాను. అయితే మరి వీడియోస్ తీసినవి ఉన్నాయి కదా, అవి చూద్దామని చూసేసరికి దాని బాధ చెప్తే ఇంకా ఉందేమో అన్నట్టే అనిపించింది. నా రూమ్లోకి పోతే ఇటు 2వ రూము అమ్మది ఇటు ఉంటుంది, మాది అటు సైడ్ ఉంటుంది. అసలు ఆడికి గేట్ కాడికి రాగానే అనిపిస్తుంది అటు సైడ్ కూడా బుద్ధి అవుతుంది, అమ్మ ఉంది ఇంట్లోనే ఉంది అని. ఇది ఇప్పుడైతే వీడియో మీకు చెప్పాలనిపించింది, కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో